మేము చేసే వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. హిందువులు భక్తితో పూజించే విష్ణుమూర్తి వివిధ సమయాలలో ధర్మరక్షణకై 9 అవతారాలనెత్తి అసురులను వధించాడని పురాణాలు చెప్తున్నాయి. ఈ కలియుగంలో పెరిగిపోతున్న పాపాలను అంతమొందించి ధర్మ సంస్థాపన చేయడానికి శ్రీ మహావిష్ణువు కల్కి అవతారంలో వస్తాడని విష్ణు పురాణం చెప్తుంది. ఆయన జన్మించే స్థలం అత్యంత పవిత్రమైనదై ఉండాలి. కాబట్టి హిమాలయాలలో ఒక నగరం ప్రపంచానికి కనబడకుండా రహస్యంగా ఉందని, అందులో మహాపురుషులు, యోగులు, ఋషులు, దేవతలు సంచరిస్తారని, వారికి ఎన్నో అమోఘమైన శక్తులు ఉంటాయని విష్ణు పురాణంలో వివరించబడింది. ఈ నగరం యొక్క జాడ గురించి ఎన్నో ఏళ్లుగా ఎంతోమంది ప్రయత్నిస్తూనే ఉన్నారు. శంబలా గురించి హిట్లర్ ఎందుకు వెతికాడు? శంబలా అనునది హిందూ పురాణాలలో పేర్కొనబడిన ఒక ఆధ్యాత్మిక నగరం. బౌద్ధ పురాణాలలో కూడా దీని గురించిన ప్రస్తావన ఉంది. కొన్ని పరిశోధనలు, కొన్ని భారతీయ గ్రంథాలు, బౌద్ధ గ్రంథాలలో రాసిన దానిని బట్టి చూస్తే బాహ్య ప్రపంచానికి తెలియని లోకం ఒకటి హిమాలయాలలో ఉంది. దాని పేరే శంబలా. దీనినే పాశ్చాత్యులు హిడెన్ సిటీ అంటారు. ఎందుకంటే వందలు వేల మైళ్ళ విస్తీర్ణంలో ఉన్న హిమాలయాలలో ఎక్కడో మనుషులు చేరుకోలేని చోట ఆ నగరం ఉంది అని ప్రతీతి. అది అందరికీ కనిపించదు. అది కనిపించాలన్నా, చేరుకోవాలి అన్నా ఎంతో శ్రమించాలి. మానసికంగా, శారీరకంగా కష్టపడాలి. ఆ నగరాన్ని వీక్షించాలంటే అంతో ఇంతో యోగం కూడా ఉండాలని ఎవరికి పడితే వారికి కనిపించదు అని అంటారు. ఇక్కడ దేవతలు సంచరిస్తారు అని, ధర్మం 4 పాదాల మీద నడుస్తుంది అని చెప్తారు. ఉత్కృష్ట సాంప్రదాయాలకు ఆలవాలమైన ఆ నగరం గురించి కొంతమంది పరిశోధకులు తమ జీవితాన్ని ధారపోసి కొన్ని విషయాలు మాత్రం సేకరించగలిగారు. శంబలా నగర ప్రదేశమంతా అద్భుతమైన సువాసన అలుముకొని ఉంటుందని అంటారు. పచ్చని ప్రకృతి నడుమ ఉండే శంబలాను వీక్షించడం ఎంతో మధురానుభూతి కలిగిస్తుందని చెప్తారు. బౌద్ధ గ్రంథాలను బట్టి శంబలా చాలా ఆహ్లాదకరమైన చోటు. ఇక్కడ నివసించేవారు నిరంతరం సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉంటారు. పాశ్చాత్యులు ఆ ప్రదేశాన్ని ది ఫర్బిడన్ ల్యాండ్ అని, ది ల్యాండ్ ఆఫ్ వైట్ వాటర్స్ అని అంటారు. చైనీయులకు కూడా శంబలా గురించి తెలుసు. లోకంలో పాపం పెరిగిపోయి అంతా అరాచకత్వం తాండవిస్తున్న సమయంలో శంబలాలోని పుణ్యపురుషులు లోకాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటారు అని, అప్పటి నుంచి ఈ పుడమిపైన కొత్త శకం ప్రారంభం అవుతుంది అని కొన్ని గ్రంథాలు చెప్తున్నాయి. ఆ కాలం 2424లో వస్తుందని కొన్ని గ్రంథాలు ఇప్పటికే తెలియజేశాయి. ఈ నగరంలో నివసించేవారు ఎలాంటి రుగ్మతలు లేకుండా జీవిస్తారు అని, వారి ఆయువు మామూలు ప్రజల కంటే రెట్టింపు ఉంటుందని, వారు మహిమాన్వితులు అని పురాణాలలో చెప్పబడింది. ఈ నగర విశిష్టతను తెలుసుకున్న రష్యా 1920లో శంబలా రహస్యాన్ని తెలుసుకోవడానికి తన సైన్యాన్ని పంపి పరిశోధనలు చేయించింది. అప్పుడు శంబలాకి చేరుకున్న రష్యా మిలిటరీ అధికారులకు అనేక ఆశ్చర్యకరమైన విషయాలు తెలిసాయి. అక్కడ యోగులు, గురువులు దాని పవిత్రత గురించి తెలిపారు. ఈ విషయాన్ని తెలుసుకున్న నాజీ నేత హిట్లర్ 1930లో శంబలా గురించి తెలుసుకోవడానికి, పరిశోధించేందుకు ప్రత్యేక బృందాలని పంపించాడు. ఆ బృందానికి నాయకత్వం వహించిన హెన్రిచ్ హిమ్లర్ అక్కడ గొప్పతనం తెలుసుకుని, దేవతలు సంచరించే ఆ పుణ్యభూమి భూమిపైన ఏర్పడ్డ స్వర్గమని నాజీ నేత హిట్లర్కి చెప్పాడు. అంతేకాక హిమ్లర్ శంబలలో మరెన్నో వింతలు, విశేషాలు, మానవ మాతృలు కలలో కూడా అనుభవించని గొప్ప అనుభూతులను సొంతం చేసుకున్నాడు అని అంటారు. గోబీ ఎడారికి దగ్గరలోని ఉన్న శంబలనే రాబోయే రోజుల్లో ప్రపంచాన్ని పాలించే కేంద్రస్థానం అవుతుందని బుద్ధుడు కాలచక్రాలో రాశాడు అంటారు. దీన్నే పాశ్చాత్యులు ప్లానెట్స్ ఆఫ్ హెడ్ సెంటర్ అంటారు. శంబలా గురించి ఫ్రాన్స్కి సంబంధించిన చారిత్రక పరిశోధకురాలు, ఆధ్యాత్మికవేత్త, బౌద్ధమత అభిమాని
రచయిత్రి అలెగ్జాండ్రా డేవిడ్ నీల్ పరిశోధించి గ్రంథాలు రచించింది. ఆమె తనకు 56 ఏళ్ల వయస్సులో ఫ్రాన్స్ నుంచి టిబెట్ వచ్చి లామాలను కలుసుకుంది. వారి ద్వారా శంబల గురించి తెలుసుకుని అక్కడికి వెళ్లి మహిమాన్వితుల ఆశీస్సులు తీసుకోవడం వల్లనే ఆమె ఏకంగా 101 సంవత్సరాలు బ్రతికింది అని అంటారు. ఆమె 1868 అక్టోబర్ 24లో జన్మించి 1969 సెప్టెంబర్ 8లో మరణించింది. అంతేకాకుండా పాశ్చాత్య దేశాల నుంచి వచ్చి టిబెట్లో కాలు మోపిన తొలి యూరోపియన్ వనిత ఆమె. అలాగే షాంఘై నగరానికి చెందిన పరిశోధకుడు డాక్టర్ లాయోసెన్ కూడా శంబలపై చాలా పరిశోధన చేశాడు. ఆయన తన పరిశోధన గురించి చెబుతూ శంబల అనేది భూమి నుంచి స్వర్గానికి వేసిన వంతెన అంటూ పేర్కొంటాడు. ఆ ప్రాంతం ప్రపంచంలో ఏ ఇతర ఆధునిక ప్రాంతానికి తీసిపోదు అని తెలిపాడు. అక్కడి వారు టెలిపతితో ప్రపంచంలోని ఎక్కడి వారితోనైనా సంభాషించగలరు అని, ఎక్కడ జరుగుతున్న అభివృద్ధి అయినా విధ్వంసమైన క్షణాలలో వారికి తెలిసిపోతుంది అని తెలిపారు. 8 రేకుల భారీ కలువ పువ్వు ఎలా ఉంటుందో ఆ ఆకారంలో ఆ నగరం ఉంటుందని తెలిపాడు. ఇలా ప్రయత్నించిన వాళ్ళెవరు అని మనం పరిశీలిస్తే వారిలో ఒకరి పేరు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. అతడు సాధారణ మనిషి కాడు. అతడు ఒక దేశ నాయకుడు. అతడు తన జాతి విస్తృతికి కంకణం కట్టిన ఒక నియంత. అతడు సృష్టించిన విధ్వంస కాండతో కోట్ల మంది ప్రాణాలను హరించిన ఒక ఉన్మాది. అలాంటి వ్యక్తి హిందువుల పరమపుణ్య నగరాన్ని గురించి ఎందుకు ఎప్పుడు వెతికించాడు? అసలు ఆ నగరం ఏమిటి, ఎక్కడుంది, ఆ నియంత ఎవరు అనే విషయాలను తెలుసుకుందాం. ధర్మ సంస్థాపనకు కల్కి భగవానుడు వస్తాడని, ఆయన జన్మించే నగరమే శంబల అని విష్ణుపురాణం చెప్తుంది. ఈ నగరం గురించి ఒక్క భారతదేశంలోనే కాకుండా చైనా, టిబెట్ వంటి దేశాలలోని పురాతన గ్రంథాలలో, బౌద్ధమత గ్రంథాలలో కూడా చెప్పబడింది. 1920వ దశకంలో మన సంస్కృత గ్రంథాలలో దాగి ఉన్న సైన్స్ని ఉపయోగించి అద్భుతాలను సృష్టించాలి అనే ఆలోచనలో ఒక దేశం ఉవ్విళ్ళూరుతున్న సమయమదే. ఆ దశకంలో ఒక సైనికుడు తాను రాసిన ఒక బుక్ ద్వారా ఒక్కసారిగా పెద్ద పేరు తెచ్చుకున్నాడు. అతడు బలపరిచిన పాన్ జర్మనిజం, యాంటీ జర్మనిజం, యాంటీ కమ్యూనిజం అనే సిద్ధాంతాలకు ప్రజలలో మంచి ఆదరణ వచ్చింది. దాంతో మెల్లమెల్లగా తన స్థాయిని పెంచుకుని ఆ దేశానికి అధ్యక్షుడైపోయాడు. అతడే జర్మనీ నియంత అడాల్ఫ్ హిట్లర్. చిన్నతనం నుంచి పురాణాలపై ఎక్కువ ఆసక్తిని చూపించే హిట్లర్కి నాజీలపై ఎక్కువ మక్కువ, జూడిష్ ద్వేషం ఉండేది. దానివలన అతను మొదలుపెట్టిన విధ్వంసకాండ 2వ ప్రపంచ యుద్ధానికి దారితీసింది. జరగబోయే యుద్ధంలో తన సైన్యం పటిష్టంగా ఉండాలని జర్మనీ అంతటా విస్తృతంగా పరిశోధనలు చేయించి అత్యాధునిక ఆయుధాలు, భయంకరమైన బాంబులు తయారు చేయించాడు. ఈ పరిశోధనల్లో భాగంగా భారత పురాతన గ్రంథాలలో గల అద్భుతమైన సైన్స్ గురించి తెలుసుకుని ఈ దిశలో పరిశోధనలు జరిపించాడు. ఆ సమయంలోనే హిందువులు, బౌద్ధులు స్వచ్ఛతకు, పవిత్రతకు గుర్తుగా భావించే స్వస్తిక్ని తమ పార్టీకి పెట్టుకున్నాడు. ఆ సమయంలోనే మన హిమాలయాలలో గల శంబల నగరం గురించి తెలుసుకున్న హిట్లర్ ఆ నగరం యొక్క జాడను, అక్కడి విశేషాలను, అక్కడ ఉపయోగించే టెక్నాలజీ గురించి తెలుసుకోమని 1930లో తనకి అత్యంత నమ్మకమైన కొంతమంది సైనికులను టిబెట్కి పంపించాడు. ఆ బృందానికి 2 అధికారులు నాయకత్వం వహించారు. ఈ బృందం టిబెట్లోని లామాలను కలిసి ఆ నగరం గురించి ఎన్నో విషయాలను అడిగి తెలుసుకుని ఆ నగరం జాడ గురించి సంవత్సరం పాటు వెతికారు. వారికి ఎటువంటి ఆధారం దొరకకపోవడంతో తిరిగి జర్మనీకి వెళ్లిపోయినట్టు కొన్ని ఆధారాలను బట్టి తెలుస్తోంది. ఆ బృందం తిరిగి వచ్చేటప్పుడు కొంతమంది సాధువులను కలిసి తమకి ఎందువల్ల శంబల జాడ దొరకలేదని అడగగా ఆ నగరం కేవలం పుణ్యాత్ములకి, స్వచ్ఛమైన మనసు కలిగిన వారికి మాత్రమే కనిపిస్తుందని సమాధానమిచ్చారట.
ఈ విషయాలను హిమ్లర్ హిట్లర్కి వివరించాడట. అంత గొప్ప నగరం జాడ దొరకకపోవడంతో హిట్లర్ చాలా నిరాశ చెందాడట. శంభల నగరం జాడ తెలిస్తే అక్కడ ఉండే వింతలు విశేషాలతో పాటు వారు ఉపయోగించే టెక్నాలజీపై అవగాహన తెచ్చుకుని దాని ద్వారా అత్యంత శక్తి కలిగిన ఆయుధాలను తయారు చేయాలి అనే ఆలోచనతో హిట్లర్ ఉండేవాడని హిమ్లర్ ఆనాడు ఒక పత్రికా వ్యాసంలో వెల్లడించాడట. హిట్లర్ని సైతం ఆకర్షించిన అత్యద్భుత నగరం శంభల.